హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతక 25 భాగాన్ని వినేద్దాం. రాఘవ అరోరాకి జరిగింది మొత్తం చెప్తాడు. అరోరా కోపంగా షేమ్ ఆన్ యూ, అసలు నిన్ను ఏం చేయమంటే ఏం చేసావు అని అరుస్తూ ఉంటాడు. సార్ మీరు చెప్పిందే కదా నేను చేసింది అంటాడు రాఘవ. స్టాప్ ఇట్, డామ్ ఇట్. నేను నిన్ను తప్పు చేయమన్నా, అంతేకాని అందరికీ తెలిసేలా కాదు, అందరూ చూసేలా చేయమని చెప్పలేదు. కానీ వాళ్ళు నా గురించి అంత కూపీ లాగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు రాఘవ. చూడు రాఘవ, మంచి చేసేటప్పుడు ఎవరు చూడరు, బట్ చెడు చేసేటప్పుడు మనం కొంచెం కూడా ఏమరపాటుగా ఉన్నా కూడా ఇదిగో ఇలాగే బొక్కబోర్లా పడతాం. నేను నమ్మి ఒక పని అప్పగిస్తే ఏం చేస్తావు? ఏమీ చేయలేదు. సార్ మీరు చెప్పారనే కదా నేను ఇదంతా చేసింది. ఇప్పుడు నా జాబ్ కూడా పోయింది, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు రాఘవ. బెటర్ యూ లీవ్ ఫ్రమ్ హియర్ అని కోపంగా అంటాడు అరోరా. రాఘవ భయంగా, సార్ ప్లీజ్, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం కూడా అవసరమే, మీకోసం నా జాబ్ రిస్క్ చేశాను, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా అని గట్టిగా అంటాడు. అరోరా ఒక్క నిమిషం ఆలోచించి, సరే ఏడవకు, మన కంపెనీ పూణే బ్రాంచ్లో నువ్వు వెళ్ళి చీఫ్గా జాయిన్ అవ్వచ్చు అని అంటాడు. సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు రాఘవ. చాలే, వెళ్ళి నీ పని చూసుకో, ఆ కంపెనీలో చేసినట్టు నన్ను మోసం చేయాలని చూడకు అని అంటాడు అరోరా. భలేవారు సార్, మీతో వైరం పెట్టుకోగలనా, మీరు ఏం చెప్తే అదే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవ. అరోరా కోపంగా సిగరెట్ వెలిగించి టెన్షన్గా పొగ వదులుతూ, ఇప్పుడు నీకోసం మరొక ప్లాన్ వాడాలి కదా, చిక్కినట్టే చిక్కి జారిపోతున్నావు దక్ష్, ఈసారి జారకుండా నేను చూసుకుంటాను కదా అని అనుకుంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అరోరా. పార్వతి గారు రామ్ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. పార్వతి గారిని చూసి వేద ఎదురు వెళ్తుంది. పూజ ఎలా జరిగిందండి? రామ్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగింది. లేదమ్మా, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ 2 రోజులు మీ ఇద్దరు ఎలా ఉన్నారు అని అడిగింది. మేము ఎలా ఉంటామండి, బాగానే ఉన్నాం అని సిగ్గుపడుతూ చెబుతుంది వేద. పార్వతి గారికి కొంచెం అర్థమై సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు కాఫీ తెమ్మంటారా? రామ్ స్కూల్కి వెళ్తాడుగా, క్యారేజ్ రెడీ చేస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది. పార్వతి గారు ఆనందపడుతూ, మేమిద్దరం ఇంట్లో లేకపోయేసరికి కొంచెం ఏకాంతం దొరికి ఇద్దరి మధ్య దూరం తరిగిందనమాట అని అనుకుంటూ ఉంటారు. వేద వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. దక్ష్ తన రూమ్ నుండి వేదా అని అరుస్తూ ఉంటాడు. పార్వతి గారు వంటింట్లోకి వచ్చి, వాడు పిలుస్తున్నాడు వెళ్ళమ్మా అంటారు. కాఫీ కోసం అయ్యుంటుంది, వెళ్తున్నా అని కాఫీ తీసుకుని దక్ష్ దగ్గరికి వెళ్తుంది. దక్ష్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. వేద కాఫీ టేబుల్ మీద పెట్టి, ఏంటి శ్రీవారు చిన్న పిల్లవాళ్ళ అలా గోల చేస్తున్నారు అని అంటుంది. దక్ష్ వేద చేయి పట్టుకుని తన మీదకి లాగుతాడు. తన కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే అలా కేకలు వేస్తున్నా తప్ప అన్నాడు. వేద దక్ష్ షర్ట్ బటన్స్ పెడుతూ, లేదులే తప్పు కాదు అని అంటుంది. నువ్వు కూడా రావచ్చుగా ఆఫీస్కి హ్యాపీగా అన్నాడు. ఎందుకు పని మానేసి నాతో ఏం చేస్తారు అని అడిగింది. ఐ హ్యావ్ మై ప్లాన్స్ అని వేద బుగ్గ మీద ముద్దు పెడుతూ అంటాడు. చాలు మీ సరసాలు ఇంకా పక్కన పెట్టేసి ఆఫీస్కి వెళ్ళండి అన్నది వేద. దక్ష్ మొహం దిగులుగా పెట్టి, తప్పదా అంటాడు. తప్పదు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి పారిపోతుంది. దక్ష్ నవ్వుకుంటూ తన బ్యాగ్ తీసుకుని కిందికి వస్తాడు. తన పనులు పూర్తి చేసి రామ్ని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. రాధ దక్షకి కొత్తగా అపాయింట్ అయిన పిఏ ఆఫీస్కి వస్తుంది. లోపలికి రాగానే అక్కడున్న దేవుడి బొమ్మ ముందు నించుని, దేవుడా ఇవాళే ఆఫీస్లో నాకు ఫస్ట్ డే, నేను బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదించు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆఫీస్లో కొంతమంది రాధాని చూసి నవ్వుకుంటూ ఉంటారు. రాధ వాళ్ళని చూసి పట్టించుకోకుండా రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. హాయ్, నేను న్యూ జాయినీ, నా అపాయింట్మెంట్ లెటర్ అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి ఇస్తుంది రాధ. తను చెక్ చేసి, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి, కౌటిల్య సార్ క్యాబిన్ ఉంటుంది, ఆయన్ని కలవండి అని లెటర్ తన చేతికి ఇస్తుంది రిసెప్షనిస్ట్. రాధా తలూపి కౌటిల్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, మే ఐ కమిన్ సార్ అంటుంది. ఎస్ అని అంటాడు కౌటిల్య. రాధా లోపలికి వస్తుంది. కౌటిల్య తనని చూసి, యు ఆర్ మిస్ రాధా రైట్ అని అంటాడు. అవును సార్ అని లెటర్ తనకిస్తుంది. కౌటిల్య అది చూసి, ఓకే, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి, ఇంకొంచెం సేపట్లో ఎండీ గారు వస్తారు, ఈలోపు మీకు లత గైడ్ చేస్తుంది, తన దగ్గర ఫైల్ తీసుకుని షెడ్యూల్ చేయండి అని అంటాడు. రాధా తలూపి బయటికి వచ్చి లతను కలుస్తుంది. లత తన చేత ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేయించి డీటెయిల్స్ ఇస్తుంది. బాస్తో కొంచెం జాగ్రత్త అంటుంది లత. అంటే మంచివారు కాదా అంటుంది రాధ. మంచివారు కాదు అని కాదు, కానీ
ఆయన అంతే, అదొక టైపు అంటుంది లత. ఓహో, ఇప్పటి నుండి ఆయనతోనే కదా ఉండేది, చూద్దాం ఎలాంటి వారో అని అంటూ డీటెయిల్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో దక్ష్ ఆఫీస్కి వస్తాడు. తనని చూసి అందరూ లేచి నించుంటారు. తను రాధా వైపు చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. దక్ష్ కౌటిల్యకి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటాడు. చెప్పురా అంటాడు కౌటిల్య. కొత్తగా అపాయింట్ చేసిన పిఏనే కదా వచ్చింది అన్నాడు దక్ష్. అవును, ప్రాజెక్ట్స్ 2 అయిపోయాయి కదా, అందుకే మెయిల్ పెట్టాను. ఇప్పుడు కొత్తవి వస్తాయి కదా, తనకు సెపరేట్గా ట్రైనింగ్ అవసరం లేదు అని అంటాడు. దక్ష్ మొత్తం విని, సరే నువ్వు వెళ్ళు, కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ నాకు పంపించు. కౌటిల్య తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దక్ష్ రాధకి ఫోన్ చేసి తన క్యాబిన్లోకి రమ్మంటాడు. హలో సార్, ఐఎమ్ రాధా అని స్మైల్ చేస్తుంది. దక్ష్ సీరియస్గా, మిస్ రాధా, నువ్వు ఇక్కడికి వచ్చింది నేను పరిచయం చేసుకోవడానికి కాదు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ పేరు డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. సో పరిచయాలు ఆపేసి పని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని అంటాడు. రాధా కొంచెం బాధపడుతూ, ఓకే సార్, ఆల్రెడీ మీ షెడ్యూల్స్ ప్రిపేర్ చేశాను సార్ అంటుంది. ఓ, ఏం చేశారు చెప్తారా అని అడుగుతాడు. రాధా గుక్క తిప్పకుండా దక్ష షెడ్యూల్ మొత్తం చెప్తుంది. దక్ష మొత్తం విని ఇంప్రెస్ అవుతాడు. కానీ అది బయటపడనివ్వకుండా, ఓకే మిస్ రాధా, యూ కెన్ గో నౌ అని అంటాడు. రాధా తలూపి తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి తన క్యూబ్లో కూర్చుంటుంది. ఏమైంది, ఫస్ట్ డేనే క్లాస్ పీకాడా మన బాస్ అంటుంది లత. హే, అలా ఏం లేదు, కానీ నువ్వేంటి బాస్ని ఏకవచనంలో పిలుస్తున్నావు, తప్పు కదా అంటుంది రాధా. అబ్బో, ఇప్పుడు అలానే అంటావులే, తర్వాత నుండి నువ్వు కూడా ఏకవచనంలోకి వస్తావు అని అంటూ తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. కొంచెంసేపటికి దక్ష్ రాధని తన క్యాబిన్కి పిలుస్తాడు. ఎస్ సార్ అంటుంది. నేను కొన్ని కోడ్స్ చెప్తాను, అవి నోట్ చేసుకొని వార్తా కంపెనీకి మెయిల్ చేయండి అని అంటాడు. రాధా ఓకే అని దక్ష్ చెప్పింది మొత్తం నోట్ చేసుకుంటుంది. దక్ష్ చెప్పడం పూర్తయ్యాక, ఇవి అన్నీ కోడ్ చేసి డీటెయిల్గా పెట్టండి, ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు, నాకు రిప్లై వచ్చాక అప్డేట్ చేయండి అని అంటాడు. రాధా ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దక్ష చెప్పినట్టు అన్ని పనులు పూర్తి చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. రాధా మాత్రం అంతా పూర్తి చేసి టైం చూస్తుంది. అమ్మో, 7 అయిందా అప్పుడే, ఇంకా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో అమ్మ చేతిలో చివాట్లు పడతాయి. ఇంతకీ నేను వెళ్ళాలి అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలబ్బా అని అనుకుంటూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. కౌటిల్య తన వర్క్ కంప్లీట్ చేసి బయటికి వస్తాడు. తను రాధని చూసి, ఏంటి రాధా ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు సార్, బాస్ చెప్పిన వర్క్ చేసేపాటికి ఈ టైం అయింది. ఓ, మరి వర్క్ కంప్లీట్ అయితే ఇంకా వెళ్ళొచ్చు కదా అన్నాడు. సార్, కానీ ఎవరికి రిపోర్ట్ చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇలా కూర్చున్నాను అని అంటుంది. కౌటిల్య రాధ అమాయకత్వానికి నవ్వుతూ, మీ రిపోర్ట్ బాస్కి మెయిల్ చేయండి చాలు అని అంటాడు. కానీ సార్, బాస్ కన్నా ముందు వెళ్ళిపోతే ఆయనకు కోపం వస్తుందేమో, ఆయన్ను పర్మిషన్ అడగమంటారా? అమ్మో, ఆ పని చేయకు, నిన్ను గ్యారంటీగా తిడతాడు. ఆయన నువ్వేమన్నా స్టూడెంట్వా, క్లాస్ సార్ పర్మిషన్ తీసుకోవడానికి? ఏం అక్కర్లేదు, కానీ రిపోర్ట్ రాసి బాస్కి మెయిల్ చేయి చాలు అని అంటాడు కౌటిల్య. రాధా సరే అని తలూపి దక్షకి రిపోర్ట్ చేస్తుంది. కౌటిల్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాధా రిపోర్ట్ చేసి బయటికి వస్తుంది. చీకటి పడడంతో ఆటోలు అంతగా కనిపించవు. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దక్ష్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికి వస్తాడు. రాధని చూసి కారు స్లో చేస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. ఆటో కోసం వెయిటింగ్ సార్ అంటుంది రాధ. ఓ సరే అని కారు పోనిస్తాడు. దక్ష్ వెళ్ళిపోయాక రాధ దక్ష్ వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ, ఈ మాత్రం దానికి ఆపి మరీ అడగడం దేనికో, లిఫ్ట్ ఇస్తే ఇతని సొమ్మేం పోతుందంట అని తిట్టుకుంటూ ఉంటుంది రాధ. దక్ష్ డ్రైవ్ చేస్తూ వేదకు కాల్ కనెక్ట్ చేస్తాడు. వేద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ వేద అంటాడు. చెప్పండి శ్రీవారు, ఇంటికి స్టార్ట్ అయ్యాను, రామ్ వచ్చేసాడు కదా అని అడిగాడు. వచ్చాడు అనుకుంటా అంటుంది వేద. అనుకుంటా ఏంటి, నువ్వెక్కడున్నావు? నేను బొటిక్ దగ్గరున్నానండి. ఓ, ఇంకా ఎంతసేపు పడుతుంది? వర్క్ అయిపోయింది, కాకపోతే ఆటోలో రావాలి. ఎందుకు, నీ బైక్ ఏమైంది అని అడిగాడు. టైర్ పంచర్ అయింది, ఇక్కడే వదిలేస్తున్నా అని అంటుంది వేద. దక్ష్ కొంచెంసేపు ఆలోచించి, సరే అక్కడే ఉండి వస్తున్నాను అని అంటాడు. హలో, ఇక్కడికా? వద్దు, చాలా లేట్ అవుతుంది మళ్ళా. నథింగ్ డూయింగ్, నేను ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని అంటాడు. వేద సరే అని కాల్ కట్ చేస్తుంది. 15 మినిట్స్ తర్వాత దక్ష్ కార్ బొటిక్ ముందు ఆగుతుంది. అప్పటికే వేద తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను కార్ స్టాప్ చేయగానే వేద కార్ ఎక్కేస్తుంది. వద్దు అంటే వినరు కదా అని వేద అంటుంటే, నా పెళ్ళాం కోసం నేను వస్తే తప్పేంటి అంటాడు దక్ష్. పదండి ఇంక వెళ్దాం అని అంటుంది వేద. దక్ష్ నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు.
అవును, ఒక్కదానివే ఉన్నావేంటి? నీ ఫ్రెండ్ ఏది? తను వెళ్ళిపోయింది. మీరు వస్తానన్నారు కదా, నేనే పంపించేశాను అంటుంది వేద. ఓహో, ఏంటి ఇవాళ ఆఫీస్ విశేషాలు అని అడిగింది. ఫుల్ వర్క్ ఉందా? "హా, బాగా మళ్ళీ కొత్తవి స్టార్ట్ అయ్యాయి కదా అని చెబుతూ డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్గా ఎదురుగా వస్తున్న వెహికల్ దక్ష్ కార్ని గుద్దుతుంది. వేద ఫ్రంట్ డెస్క్ను కొట్టుకుంటుంది. దక్ష్ వెంటనే అలర్ట్ అయి కార్ కంట్రోల్ చేసుకుని సైడ్కి ఆపేస్తాడు. వేదకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు. దక్ష్ వాళ్ళని గుద్దిన కారు స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దక్ష్ కోపంగా ఆ కారు వైపే చూస్తూ ఉంటాడు. దక్ష్ వెంటనే కారు దిగి వేద వైపు వచ్చి ఆర్ యు ఓకే అని అంటాడు. వేదకి తలకి చిన్న దెబ్బ తగులుతుంది. వేద తల పట్టుకుని పర్లేదండి, చిన్న దెబ్బే అని అంటుంది. దక్ష్ కోపంగా అతన్ని గుద్దిన వాడిని తిట్టుకుంటూ ఉంటాడు. బాస్టర్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు అని వేద దెబ్బని చూసి కర్చీఫ్ తీసి తన దెబ్బ మీద పెడతాడు. పద హాస్పిటల్కి వెళ్దాం అంటాడు దక్ష్. అయ్యో నాకేం కాలేదు, మీరు టెన్షన్ పడద్దు అంటుంది. నో పద ప్లీజ్ అని బాధగా అంటాడు. వేద దక్ష చేయి పట్టుకుని ప్లీజ్ ఇంటికి వెళ్దాం, ఇప్పటికీ అత్తమ్మ కంగారు పడుతూ ఉంటారు అని అంటుంది వేద. దక్ష్ అసహనంగా కారులో కూర్చొని ఇంటికి స్టార్ట్ చేస్తాడు. వేద మాత్రం కొంచెం అనుమానపడుతుంది. ఇది ఎవరో కావాలని చేసిన యాక్సిడెంట్లా ఉంది, కానీ ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉండగా రాఘవ తనను వార్న్ చేయటం గుర్తుకు వస్తుంది. దక్షకి ఈ విషయం చెప్దామా? అమ్మో వద్దులే, ఇప్పటికే అప్సెట్ అయ్యారు అని తనలోనే తాను అనుకుంటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.